ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మొదటి రాజులు 6వ అధ్యాయం 7వ వచనం. అయితే మందిరం కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంతమాత్రమును వినబడలేదు. ప్రియమైన వారలారా, ఈ మాట సొలొమోను యెరూషలేము మందిరమును నిర్మించిన సందర్భంలో రాయబడిన మాట. ఆ యెరూషలేము మందిరం ఎంతో వైభవంగా నిర్మిస్తూ వచ్చినాడు. ఆ మందిరం కట్టే సమయంన సుత్తె, గొడ్డలి పనిముట్ల యొక్క శబ్దము వినబడలేదు అంటే దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చినాడు కాబట్టి ఆ జ్ఞానం చేత ఏది ఎంత ఉండాలనో మెజర్మెంట్స్, కొలతలు అన్నిటి ప్రకారము ఆ ఏదైతే క్వారీ నుంచి తీస్తున్నారో, ఆ గని నుంచి తీస్తున్నారో ఆ సమయంలోనే రాళ్ళు అక్కడనే మలిచి మందిరానికి అవసరమైనవి తీసుకొచ్చి పెట్టేసినాడు. ఇది భౌతికంగా నాడు యెరూషలేము మందిరాన్ని కట్టిన సొలొమోను యొక్క వైభవం. అది ప్రియమైన వాళ్ళారా, దానికన్నా ప్రాముఖ్యమైన మందిరం యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంతో కడగబడిన మందిరం, సజీవమైన రాళ్ల మందిరం. సజీవమైన రాళ్ళుగా ఎవరంటే నీవు నేనే ఉన్నాము. ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని కూడా ఆయన శిలువ రక్తంతో కొన్నాక ఆయన మనల్ని భద్రపరిచిన తర్వాత, మనల్ని తన పిల్లలుగా, యాజకులుగా, తన ప్రజలుగా చేసుకున్న తర్వాత మనల్ని మలుస్తున్నాడు. మనం మలువబడుతున్నప్పుడు, మనం కొట్టబడుతున్నప్పుడు, మనము సరి అయిన రూపంలోనికి వచ్చేంత వరకు మనల్ని హింసల గుండా, కష్టాల గుండా, అవమానాల గుండా తీసుకొని పోవడం ద్వారా ఏమవుతామంటే మనలోని గర్గుతనం అంతా పోయి మనము మృదువత్వంలోనికి రావాలని, నున్నని స్థితిలోనికి రావాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఆ స్థాయిలో ఉంటేనే మనలోని గర్గుతనము, మనలోని మొండితనము, మనలోని గట్టితనం అంతా పోయిన తర్వాత ఆయన తీసుకొని వచ్చి తన మందిరములో, తన మహిమా మందిరంలో మనల్ని పెట్టేవాడై ఉన్నాడు. ఆ విషయం మనం మర్చిపోయి అనేక సార్లు నేనున్నట్టే ఉంటా కానీ దేవుడు నన్ను వాడుకోవాలి అని కోరుకుంటాం. అది మనకేం మాత్రము జరగని పని. అది జరగదు. మనం ఎప్పుడైతే కొట్టబడతామో, దేవుడు హింసల గుండా, నిందల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా తీసుకుపోయినప్పుడు అందులో నమ్మకంగా ఆయనను వెంబడిస్తామో అప్పుడు దేవుడు తన పనిలో మనల్ని వాడుకొని తన ఇంట్లో చేరుస్తాడు. తన ఇంటిలో ఒక సజీవమైన రాయిగా, ఒక స్తంభముగా మనల్ని నిలబెడదామని కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభువు మలిచినప్పుడు మనం మలవబడుతున్నామా? మొండికి తిరుగుతున్నామా? మొండి వైఖరి కనపరుస్తున్నామా? మన జీవితంలో దేవుడు కష్టాలు అనుమతించినప్పుడు, మన జీవితంలో ఇబ్బంది అని కొలిమిలో వేసిన అని రాసినాడు పరిశుద్ధాత్ముడు. ఇబ్బంది అనే కొలిమిలో ఎందుకు వేసినాడు అంటే మనం కాల్చబడటం వలన తనకిష్టమైన రూపము మనలో కనబడాలని కోరుతున్నాడు. మనకిష్టమైన రూపం ఉంటే ఆయన తన మందిరంలో ఉండలేం, తన పరిచర్య చేయలేం. తన యొక్క మహిమా మందిరంలో మనము ఆయన కట్టబడలేం. ఆయనకి ఇష్టమైన రూపం మన యందు ఏర్పడాలి అని కోరుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. సామెతలలో రాయబడిన మాట, నీవు ఆయన అధికారమునకు, ప్రతి విషయంలో ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అని రాసినాడు. ఈ సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోనే ఆ మాట రాసినాడు. అధికారమునకు ఒప్పుకోకుండా మన సొంత ఆలోచన, మన సొంత చిత్తము దేవుని మందిరంలో దూర్చి, దేవుని కార్యాలలో పెట్టి నా మాట సాగుతలేదు అని మందిరాలు ఈనాడు ఎన్ని చిన్న భిన్నమైపోతున్నాయి. నీ ఆలోచన అవసరం లేదు, మన ఆలోచనలు దేవుని మందిరంలో అవసరం లేదు. బైబిల్ ఏముందో, బైబిల్ ఆలోచన, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడే ఆలోచన. ఈనాడు ఎంతోమంది సేవకులు ఆత్మచేత నడిపించమని చెప్పుకునే పెద్దలు వాళ్ళకు నచ్చింది చేసి, వాళ్ళకి నచ్చిన వాళ్ళను వాడిపించి, వాళ్ళకి నచ్చిన వాళ్ళను వాక్యం చెప్పించి, సంఘములో వచ్చి రాని వాళ్ళని అందరినీ వాడి సంఘంకు నష్టం తీసుకొస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనము దేవునికి విధేయులుగా ఉండాలి. వాళ్ళు అట్లా లేక సంఘాలు ఎలా 2-3 అవుతున్నాయి. ఎందుకంటే సంఘం చెదరగొట్టబడుతుంది. ఎందుకంటే గరుకైన వాళ్ళు ఉంటే సంఘం చెదిరిపోతుంది. నున్నని వారు కావాలి, మృదువులు కావాలి అని దేవుడు కోరుతున్నాడు. మనం ఎట్లున్నాం? సజీవమైన రాళ్ళ వలె మల్చబడి
దేవుని చిత్తానుసారంగా ఆయన మహిమ కొరకు, ఆ కట్టబడే మందిరం కొరకు, ఆయన కొనిపోయే మందిరం కొరకు మనం సిద్ధపడదాం. మనం అట్లా మలచపడదాం. దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా దాని కొరకు మనం కట్టుబడి ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితాలు నీ మహిమా మందిరంగా మార్చబడ్డ కృపని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.